ఉత్తరాంధ్రలో ఎయిర్‌పోర్ట్ రాంగానే ఇంత రగడ నడుస్తుంది. అసలు దేనికంటే అసలు అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చిందంట ఈ గవర్నమెంట్? ఇది భోగాపురమా? ఇప్పుడు పూర్వకాలం దీనికి ఒక ఉదాహరణ చెబుతాను, ఏమనుకోమాకండి. బేగంపేట విమానాశ్రయం సాల్ట్ లేదు, ట్రాఫిక్ పెరిగిపోయింది, హైదరాబాద్ సిటీ అని చెప్పి శంషాబాద్ వెళ్ళింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కొంచెం ఎక్కువ ఎలాడుకున్న స్థలాలే కావాలి. అలాగే ఇప్పుడు నేవీ వాళ్ళకేనో కొంచెం ఇంకా వేరే సిటీ పెరిగిపోయిందని విశాఖపట్నం ఎప్పుడో చంద్రబాబు గారు ప్లాన్ చేసి అడ్డు పెట్టాడు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ బాగుంటే ఖాళీ స్థలాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా డెవలప్ అయింది, ఇచ్చాపురం మన బోర్డరు, విజయనగరం, ఇంకా ఆ చుట్టుపక్కల మొత్తం ఇండస్ట్రీలు పెరుగుతాయి. అక్కడ కూడా కొంచెం ఎంఐడిసీలు పెడదాం అనుకున్నారు కదా, ఏపీడీసీలు అని. ఆ తర్వాత బీర్ ఫ్యాక్టరీలు, బోర్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి కదా. ఎయిర్పోర్ట్ అక్కడ అవసరం అనేది పురిహిత కాలం నుంచి ఆలోచనలో ఉన్నదే. చంద్రబాబు గారి మైండ్లోకి వచ్చింది. ఇంతకు ముందు సారి మధ్యలో 5 ఏళ్ళు ఎవరో ఒక ఆయన ఎలగబెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, అంత ముందు ప్రొజెసర్లు అది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, అసలు అక్కడికి ఎర్రబస్సు రాదు, కాలినడక లేదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి జనాన్ని తీసుకెళ్ళి అల్లర్లు చేసి ధర్నాలు చేసి రైతుల పొలాలు పోతున్నాయని చాలా ముచ్చట్లు చూపించాడు. దానివల్ల అప్పుడు ఆగిపోయింది. ఆయన గవర్నమెంట్లో చేయలేపారు. 18 నెలల్లో మళ్ళీ లాగిచ్చేశారు. ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి ఎలా నడవాలో అలా నడిచాడు చంద్రబాబు గారు. ఏ రామ్మోహన్ నాయుడు ఎయిర్ విమానాల మంత్రి కావచ్చు, అశోక్ గజపతి గారు కూడా చేశాడుగా. ఇప్పుడు గవర్నర్, గోవా గవర్నర్ గారు, ఆయనకు కూడా అది ఇంట్రెస్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ అనేది. మరి వాళ్ళు రాజవంశికులు కదా, వాళ్ళు పొలాలకు అబ్జెక్షన్ పెట్టాలిగా. మా పొలాలు పోతున్నాయి ఇక్కడ, మా రైతులు ఉసురుమంటున్నారని అసలు పెట్టాల్సిన ఆయన ఎవరు? అశోక్ గజపతి రాజు గారు. అవునా? అలాంటి ఆయనే ఒప్పుకున్నాడు. మీకెందుకు నొప్పి అంటే ప్రతిసారి ఏదైనా డెవలప్ చేసి ఏదో అయిపోగానే వీళ్ళు గవర్నమెంట్ మేమే చేసాం, మేము ఉన్నాం అని చెప్తా ఉంటారు. గతంలో మేము అడ్డుకుంటాం, కేసులు వేస్తామని చెప్పి చెప్తా ఉంటారు. అసలు ఎందుకని ఆ స్థితికి వచ్చి అంటాడు జగన్మోహన్? నేను మా అమ్మ నాన్న పుట్టాను కానీ పక్కోళ్ళకి పుట్టలేదుగా. మా నాన్న పేరు వెంకటరామయ్య, మా అమ్మ పేరు ఆదిశేషం. పెంచినోడు పోతన కృష్ణమూర్తి గారు, పోతన సుబ్బమ్మ గారు, అంటే మా అమ్మ అక్కయ్య గారు. అలాగే చెప్పాలి, పోతన కృష్ణమూర్తి గారు కొడుకులు 7 అంటే అమ్ముతాడు, 6 మా పెదనాన్నకి. అట్లా ఉంటాయి కొన్ని వ్యవహారాలు. నా సంగతి ఇది. పెంచారు అని చెప్పుకోవాలి కానీ నేను వాళ్ళకి పుట్టాను, నేను ఎలా అనాలి? అట్లా వీళ్ళు చేస్తంటే ఆడు మాదంటే ఎలా కుదిరిద్ది? తప్పు కదా. ఎవరి పేరు నానియా? ఆ రంగనాయకం గుడి పొలాల తలాలు ఎవరో చుట్టాలకు పుట్టాలకు రాసి పెట్టాడు అన్నారు. అది కోర్టులో ఇష్యూ అయింది, ముందు అది చూసుకోమనండి. కృష్ణమూర్తి గారు అబ్బాయిని, పేరుని కృష్ణమూర్తి గారు అబ్బాయి, వాళ్ళ నాన్నగారు. అంటే అసలు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ఎయిర్పోర్ట్తో సంబంధం లేదు, ల్యాండ్ పూలింగ్ అంతా మేమే చేసాం అని చెప్పి వాళ్ళ నాయకులు అందరూ చెబుతున్నారు. పేరు అని కూడా అంటున్నాడు. నిజంగానే ఇప్పుడేగా ఉదాహరణ చెప్పాడు దొబ్బల దగ్గర. వీళ్ళు మారేది లేదు, వచ్చేది లేదు. ఇసుకని పిండితే ఏదైనా నూనె పోని వచ్చింది కానీ మూర్ఖుడు మారుస్తాం మన తరం కాదు, మన అబ్బతరం కాదు. విశ్వదాభిరామ ఇనవరామ అని పూర్వకాలం పద్యాల్లో 2వ తరగతి పంతులు గారు, భాషా మంత్రి గారు తొడబడి చెప్పేవాడు మా ఊళ్ళో. అంటే ఇప్పుడు ప్రతిసారి నేను ఎందుకు బయలుదేరి మాట్లాడుతూ ఉన్నాడు? అసలు అయితే పూర్వపరాలు తెలుసా తెలియకుండా మాట్లాడు. అదేంటంటే ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కూడా మార్చారు, ఉత్తరప్రదేశ్లో మార్చారు, కలకటా మార్చారు, డ్రమ్ నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఇక మార్చిన ఎయిర్పోర్ట్ అల్లా ముఖ్యమంత్రి లాభాలకి అంటారా? అంటే మమతా బెనర్జీ మారితే అవన్నీ జగన్మోహన్ రెడ్డి కట్టించాడంట. కట్టించాడేమో. ఇప్పుడు 3 రాజధానులు కూడా ఆయనే కట్టించాడు. మీకు తెలియదు అనుకోండి. మీకు ఆయన కనపడిందా? నాకు కనపడలేదు. నాకు కాపాడలేదు సార్. మరి మీకేమైనా కనపడిందని నేను అడగాలనుకుంటున్నా. ప్రజలు మొత్తం ఫిక్స్ అయిపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టాలు కూడా పిల్లల భవిష్యత్తులో వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొగిడేవాళ్ళు కూడా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూటమి ప్రభుత్వం సగ్గా చేసుకుంటున్నారు. ఎందుచేత అంటే భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రం బాగుపడాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఎందుకు చేతులు కలిపాడు? రాష్ట్రం బాగుపడిద్ది, మన పిల్లల పుణ్యం, మనకు పుణ్యం, ప్రజలు బాగుంటారు. ఆయన జగన్మోహన్ రెడ్డి చెబుతాడు, నేను ప్రజల పక్షాన పోరాడుతున్నాను, ప్రజల వెనకాలే ఉన్నాను, 12 నెలల నుంచి నేను తిరుగుతున్నాను, ఈ జనాల్లో వీళ్ళే తిరగట్లేదని చెబుతున్నాడు. అందుకనేనా 4,000 రూపాయలు 2,000 రూపాయలు 5 సంవత్సరాలు పెంచాడు. అంటే దెబ్బకు 250. అంతేనా? 5 సంవత్సరాలు పట్టిందా? అంటే ఒకసారి 4,000 నొక్కలేకపోయాడా బట్టనం? పేదల డబ్బులు పేదలకి ఇస్తాకే మీరు బట్టలు నొక్కలేకపోయారు. శుభ్రంగా చేసేవాళ్ళం ఎప్పుడు ఎందుకు ఎడుతారు? ఇంకోటి చెప్పిన దీనికి ఇవన్నీ కొన్ని ఉదాహరణలు కూడా ఉంటాయి. తింటాం, మీరు కూడా కవర్ చేసుకోండి, మాట్లాడుకోండి, లేదా చెప్పుకోండి, ఏమైనా చేసుకోండి. నేను బాగుంటే నువ్వు ఓరవలేవు, దేశం బాగుంటే నువ్వు ఓరవలేవు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏంటి చంద్రబాబు గారి పేరు మీద ఇంకో 15 ఏళ్ళు ఇలాగా ఆయన బతికుండి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే నడిస్తే చక్కగా బాగుపడిద్దండి. అడుక్కునే వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు. మరి ఏంది, నీకు పెన్షన్ వస్తుందా? ఎందుకు రాదు? మరి నీకు పెన్షన్ ఆఫ్ చేశారా? గత 18 నెలల పాలనలో ఆఫ్ చేశారా? నువ్వు ఏమన్నా వాళ్ళు ఇచ్చారు కదా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పత్రాలు పట్టుకుని నన్ను తిరుగుతున్నావా? లేదే, నాకు ఇచ్చేసారా? మరి వాళ్ళు ఏంది ఎవరికి ఇవ్వట్లేదు? దాదాపు 1,32,000 కోట్ల అప్పు జనానికి అప్పు పెట్టారని చెబుతుంది. అబద్ధానికి ఒక రుజువు ఉందా? అన్యాయానికి ఒక రుజువు ఉందా? మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అన్యాయం మీకు ఒక రుజువు ఉందంటాయా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఎందుకే ప్రతిపక్షంలో కూడా మీరు మాటలు పడతారు? నిన్నేదో రోజమ్మ గారు అక్కడ నెల్లూరు వెళ్ళేదో మాట్లాడుతుంది.
ఊరికే దుమ్మొత్తిపోతే అడుగుతురు శాపనార్థాలు తగలవు. ఆమె అంటా ఉంది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని అంటా ఉంది. పవన్ కళ్యాణ్ కార్యకర్తలు వేరే జెండా మోస్తున్నారు, వాళ్ళ జెండా మోసుకొట్టేది అసలు వాళ్ళ పార్టీ ఆడుందని చెప్పి అడుగుతుంది. నిజంగా వాళ్ళ పార్టీ లేదు, ఆయన ఎక్కడ తిరగట్లేదు. పార్టీ లేకుండానే 27 మంది గెలిచారా? పార్టీ లేకుండానే 8 మంది మంత్రులు అయ్యారా? పార్టీ లేకుండానే 2-3 ఎంపీలు ఉన్నాయా? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తిరగట్లేదు. పవన్ కళ్యాణ్ అసలు పార్టీ లేదు. 21 కూడా 21 సీట్లు కూడా సీట్లా అని అడుగుతుంది. మరి వాళ్ళ పార్టీకి ఎన్ని వచ్చినాయని మరి ఆమె ఎందుకు సమాధానం చెప్పాలి? 11గా తిరుపతి వెంకటేశ్వర స్వామి పంగనామాలు అంటారు. మా చిన్నప్పుడు మాకు పెట్టారు మా పెద్దలు పంగనామాలు. అలాంటి పంగనామాలు 7 సీట్లు అంతవరకు దయదలిచాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ అది ఉండదో మరి ఆయనతోనే పెట్టుకున్నారు. ఇంకా పరకమణితోని ఇప్పుడు సిఐడి అవలేదుగా. పరకామణిలో రవికుమార్ ఎవరు ఆ డబ్బులు తీసుకొచ్చి సంచిలో బీరువాలో పెడతాం క్లియర్ కట్ గా చూపిస్తున్నారుగా. అది కాదు, ఇప్పుడు పరకమణి కేసు నిన్న కోర్టు కూడా చెప్పింది, సిఐడికి ఎంక్వైరీ చేయమని మళ్ళీ ఆదేశించింది. దీన్ని ఎట చూడొచ్చు అంటావు? మీరు చెప్పేదంతా నాకు ముందే మైండ్లో ఉందండి. నేను చెప్పాలనుకుంటే క్రాస్ అవుతుంది. ఏమండి, సుప్రీంకోర్టు మెయిన్ జడ్జి, చీఫ్ జడ్జి ఇప్పుడు ఎల్వి నూతలపాటి వెంకటరమణ గారిను, లేకపోతే ఇంకొక ఆయనను, లేకపోతే ఎల్వి రమణ నాగలంగ మండలం ఈయనను ఏవో ఉంటాయండి. ఇట్లాంటి మాటలన్నీ చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏదైనా కష్టం కలిగి వచ్చాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయాన్ని మాట్లాడితే ఆయనకు వచ్చిన లాస్ లేదు, ఇబ్బంది లేదు. ప్రతిపక్షంలో ఓటు బ్యాలెన్స్ పెరిగిద్ది కానీ ముఖ్యమంత్రి అవ్వలేడు. కేసు వచ్చేసి బట్టి మళ్ళీ సిఐడి హ్యాండ్ ఓవర్ చేసుకుంది కేసు, తెలుసుగా. ఇన్ని రోజులు సిఐడిని కూడా అబ్జెక్షన్ చేశారు. ఇప్పుడు సిఐడి తీసుకోమని కోర్టే చెప్పింది. రేపటి నుంచి దాన్ని సహకరిస్తారంటారా లేకపోతే మళ్ళీ రాజకీయం చేస్తారంటారు? పొల్లేస్తారు. ఏదో ఇది కూడా తప్పంటారు. అసలు మీరు అందరూ ఎవరిని రాష్ట్రపతిని కూడా విమర్శిస్తారు మీకు నచ్చపోతే. ఎందుకంటే మీరు కింద పడిపోయారు, లెగలేరు, గాలివైనా కొట్టుకుపోతున్నారు. చక్కగా ఎమా మెజార్టీతో వాళ్ళ నాన్నగారు చనిపోయినాక ఒకసారి అన్నాడని ఇచ్చారు కుర్రోడికి. చేతులారా పాడు చేసుకున్నాడు పాపం. కొంచెం జాగ్రత్తగా మెసులుకుని అందరితో బాగుండి ప్రతిపక్షాలు భార్యలు పిల్లలు తిట్టుకోకుండా కొద్దిగా లాక్కొచ్చినట్టయితే ఏమన్నా ఇంకో 10-5 పెరిగాయి. తప్పగా ఏడుకొండల వాడ వెంకటేశ్వర ఎక్కడున్నావయ్యా తిరుపతి గుడి మీద అని చెప్పి పాట పాడినట్టుగా అదే ఘంటసాల వారు పాడతారు. ఏడుకొండల వాడు వెంకటరమణ మెట్లు ఎక్కుమని పాట ఉండేది. 3 నామాలకి పరిమితం చేశారు. నెక్స్ట్ మరి వెంకటేశ్వర స్వామి ఎన్ని నామాల పరిమితం చేస్తాడు చూద్దాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ లేదు, పథకాలు ఇవ్వట్లేదు, ఇంకో పక్క సంక్షేమ అభివృద్ధి లేదు. ఓన్లీ కక్షలు కార్పణ్యాలు మా వాళ్ళు అక్రమ అరెస్టులు తప్పితే ఈ 10 నెలల పరిపాలన ఏం జరగలేదని మాట్లాడుతాను. మరి అందుకనే 53 రోజులు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించారు. పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టారు. లోకేష్ వాళ్ళ కోర్టుకు వెళ్తున్నాడు. ఏదో కేసు వీళ్ళు పెట్టిన కేసులే. అదేది సిఆర్డి రోడ్డు ఇంకే అంటారు, నాకు 4 తిరగదు ఏంటి అంటారు. ఆ కేసులన్నీ ఎందుకు పెట్టించినట్టు అంటే మీరేం మంచివాళ్ళ? వీళ్ళు సన్నాసులు అవి మీ కేసులు పెట్టి లోపల వేస్తున్నారా? మీకు రుజువులు ఉన్నాయి ఆ కేసులకి. మీరు చేసిన మర్డర్లో లేకపోతే మీరు చేసిన దోపిడీలో దొంగతనాలు మీకు సాక్ష్యాలతో దొరికినాయి. చంద్రబాబు మీద లోకేష్ మీద అలాంటి లేవుగా. పవన్ కళ్యాణ్ ఒకటి బొక్కలో వేయలేదు. ఇంకా ఆడ కోరిక అదేనా వేయాలని. అయితే ఎలా ఉండేదో రాష్ట్రం అప్పుడు వేయలేకపోయారుగా. దీనికి గన్నవరంలో 23 రోజులు ఎర్లగడ్డ వెంకటరావు గారి ఆఫీసులో ధర్నాలు చేశాక చంద్రబాబు గారు బెయిల్ కోసం అందరూ సహకరించినాకే ఢిల్లీ నుంచే కదా బెయిల్ వచ్చినాకే ఆయన బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయింది. మరి తప్పులుంటే రాడుగా. ఈయన ఎవరో లల్లు ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళాడు, వచ్చాడు. ఏమైనా గెలిచాడండి? గెలవలేదుగా. నువ్వు వెళ్ళినా ఒకటే, వెళ్ళపోయినా ఒకటే. నిన్ను అందుకే వదిలేశారు. చంద్రబాబు కావాలనుకున్నారు, జనం తీసుకొచ్చారు. వెళ్ళాడు పవన్ కళ్యాణ్ జైల్లోనే మద్దతు ఇస్తానన్నాడు, ఇచ్చాడు, మాట ఇచ్చాడుగా. ఎలక్షన్ అయినాక మద్దతు ఇవ్వలేదుగా, గెలిచినాక ఇవ్వలేదుగా మద్దతు. మిమ్మల్ని పిలిస్తే వస్తాక రెడీగా ఉన్నారు, అది చూసుకోమని. ఎవరిని ఈ పేరు నేను మా రాంబాబు ఒకడు. అంటే నిజంగానే వాళ్ళందరూ పక్క చూపు చూస్తున్నారా? ఎప్పుడు ఉంచానండి బాబు. వీళ్ళు పిలిస్తే దూకుతాక రెడీగా ఉన్నారు. మరి అందుకే వెంకటేశ్వర సంభోజనం పొగిడి వచ్చాడు మా రాంబాబు. అంటే మరి ఇక్కడ మా నాయకుడు గొప్పడని చెప్తున్నారు. ఏదో ఒకటి అనుకోదు. మరి నాకు కాలు పెట్టేది, నీ కారు సర్దాది పనికిరాదు, టైర్ బయలుదంటే నన్ను పెట్టుకుంటావా బాబు?